విశాఖలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై కూటమి నేతల దాడులు కొనసాగుతున్నాయి. పెందుర్తిలోని చింతగట్లలో వైఎస్ఆర్సీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. మాజీ మహిళా సర్పంచ్పై జనసేన నేతలు దాడి చేశారు. దీంతో ఆమెకు తీవ్ర గాయాలు కాగా కేజీహెచ్కు తరలించారు. రైట్, విశాఖలో కొనసాగుతున్న కూటమి నేతల దాడులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్. కార్తీక్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూటమి నాయకులకు అరాచకాలకు ప్రస్తుతం అడ్డు అదుపు లేకుండా పోతుంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై దాడులు జరుగుతూనే వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖపట్నం సంబంధించి అనకాపల్లి జిల్లాలో అదేవిధంగా మిగిలిన చాలా చోట్ల కూడా భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అయితే తమ సొంత ప్రాంతాలలో కూడా తాము నివసించడానికి ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం సామాన్య పరిస్థితుంది. అయితే ప్రస్తుతం ఈ ఘటన విశాఖపట్నంలోని పెందుర్తి నియోజకవర్గంలో చింతగట్లలో చోటు చేసుకుంది. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై దాడులు అనేవి భారీ ఎత్తున జరుగుతూనే వస్తున్నాయి. అయితే నిన్న సరిగ్గా తమ భూమి వద్ద ఉన్న క్రమంలో రమణ అనే జనసేన నేత అక్కడికి వచ్చి అక్కడ మహిళా వైఎస్ఆర్సీపీ నాయకురాలపై దాడికి పాల్పడడం జరిగింది. దాడి చేసిన తర్వాత అక్కడ అపస్మారక స్థితిలో వెళ్ళిపోయిన ఉపమాకను దగ్గరికి ఎవరు కూడా రావద్దని కూడా ఎవరైనా వస్తే చంపేస్తామని కూడా హెచ్చరించిన సిచ్యువేషన్. అయితే 2 గంటల పాటు కూడా అక్కడ ఆ మహిళా నాయకురాలు అక్కడ అలా అపస్మారక స్థితిలో పడిపోయిన సిచ్యువేషన్ ఉంది. అయితే 2 గంటల తర్వాత ఆమెను కేజీహెచ్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ పూర్తి ఘటనకు సంబంధించి చూసుకుంటే, ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా ల్యాండ్ వివాదం ఉంది. ఇలాంటి తరుణంలోనే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తమకు అడ్డు అదుపు లేదనుకొని ఈ విధంగా జనసేన నాయకులు ఇలా విధంగా రెచ్చిపోతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం సాక్షి టీవీ స్క్రీన్ మీద ఏ విధంగా ఉందని. ఒక మహిళను ఆ విధంగా దాడి చేసి అపస్మారక స్థితిలోకి వెళ్ళేంత విధంగా దాడి చేసి కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తుంది. అయినా సరే ఏ ఒక్క నాయకుడు ఏ ఒక్క అధికారి కూడా స్పందించే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పూర్తిగా ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా మన ఘటనలు పునరావృతం అవుతూ వస్తున్నాయి. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా కూడా ఈ విధంగానే, ఎందుకంటే ల్యాండ్ కబ్జాల విషయంలో కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతానని కావచ్చు, ఏ విషయంపైనా సరే కూటమి నాయకులు ఈ విధంగా దాడులకు పాల్పడుతున్నారు. ఈ దాడులకు అంతం లేకుండా పోతుంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించాలని కూడా అక్కడ ఉన్న బాధితులు కోరుకున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. కార్తీక్.